కాబట్టి ఆడపిల్ల అదృష్టం ఉంటేనే కలుగుతుంది. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఓ శివాజీ వంటి వాడికి జన్మనిచ్చింది జిజియాబాయి, నరేంద్రుడంతటి వాడికి జన్మనిచ్చింది. కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి లోకానికి మార్గదర్శనం చేసేది మాతృమూర్తి. అందుకనే మాతృదేవో భవ అని చెప్పారు. లోకంలో వాళ్ళకిచ్చిన స్థానం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. పరమేశ్వరి కూడా హిమవంతుడిని ఆశీర్వదించింది. తత్ఫలితంగా మేనకాదేవి గర్భం ధరించి ఒక శుభముహూర్తంలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్లకు గిరిజ అని నామకరణం చేశారు, హైమవతి అని నామకరణం చేశారు. పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అని నామకరణం చేశారు. గౌరవర్ణ